జగన్ హయాంలో రెచ్చిపోయిన సోషల్ సైకోలు ఇప్పుడు వణికిపోతున్నారు. కేసులకు భయపడి కోర్టు మెట్లెక్కుతున్నారు. తమను కాపాడండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కోసం హైకోర్టుకు వెళ్లిన ఆర్జీవీకి ఎదురు దెబ్బే తగిలింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పాపాలు వెంటాడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రవర్సీ సినిమాలతో రెచ్చిపోయాడు ఆర్జీవీ. జగన్ కళ్లల్లో ఆనందం కోసం వ్యూహం అనే సినిమా నిర్మించడమే కాదు, ఆ సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టాడు. జగన్ ప్రభుత్వం ఆయన్ను ఎంకరేజ్ చేయడంతో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయాడు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల ఫిర్యాదుతో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు పెట్టారు. ఈ నెల 19న మద్దిపాడులో విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ హయాంలో చెలరేగిపోయిన వర్మ ఇప్పుడు పోలీస్ కేసు దెబ్బకు భయపడ్డారు. తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనను అరెస్టు చేయకుండా రక్షించాలంటూ వేడుకున్నారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం వర్మకు షాక్ ఇచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని ఆర్జీవీ విజ్ఞప్తి చేయగా, ఈ అభ్యర్థన పోలీసుల ముందే చేసుకోవాలని, కోర్టు ముందు కాదని వ్యాఖ్యానించింది. మొత్తానికి కోర్టులో వర్మకు ఎదురుదెబ్బ తగలడంతో మంగళవారం మద్దిపాడు పోలీసులు ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. 10వ తారీఖు రాత్రి ఆ లోకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత మనం దానికి సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా కన్సర్న్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికి కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ఎవరైతే ముద్దాయి కింద పేర్కొనబడ్డారు రామ్ గోపాల్ వర్మ గారు, ఆయనకి నోటీసు మద్దిపాడు ఎస్ఐ గారి ద్వారా హైదరాబాద్ పంపించడం అయింది. ఆ నోటీసుని తీసుకున్నారు. తీసుకొని 9వ తారీఖు మన దగ్గర వ్యక్తిగతంగా హాజరవ్వమని నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అతని దగ్గర నుంచి మేము కొంత సమాచారం తీసుకోవాలి కాబట్టి దానికి అటెండ్ అవుతానని అతను సంసిద్ధత వ్యక్తం చేశాడు. గతంలో జగన్ అండ చూసుకుని నోటిదూల ప్రదర్శించిన పోసాని కృష్ణమురళికి కూడా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయనపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో సిఐడి అధికారులు పోసానిపై కేసు పెట్టారు. సెప్టెంబర్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సిఐడి అధికారుల్ని కోరారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దువ్వాడపై కేసు నమోదు చేశారు. ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన విషయంలో టీడీపీ కార్యకర్త ఫిర్యాదుతో చంద్రశేఖర్ పై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలోనూ చంద్రశేఖర్ పై 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనకు పోలీసులు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు.